దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. అందరం కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు. 6-7 చాలు. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. దేవుడి వాక్యములలో నుంచి మనతో మాట్లాడునుగాక. అందరూ స్వరమెత్తి చేతులతో మార్చి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా గట్టిగా చెబుదాం హల్లెలూయా. ప్రభువును మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ప్రపంచమంతా వినాల్సిన అత్యంత ఖరీదైన మహోన్నతమైన అద్భుతమైన వార్త ఏంటంటే, ఈ జగత్తును అందరి సమస్తాన్ని, అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తుని పుట్టించి పోషించి పాలిస్తున్నటువంటి మహాదేవుడు ఈ జగత్తులోనికి మరొకసారి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్నో వార్తలు విన్నారు మీరు, ఎన్నో వార్తలు విన్నారు. మన ప్రధానమంత్రి గారు కూడా గతంలో చెప్పారు, వచ్చేది నాయేగా, మంచి రోజులు వస్తాయి అని. ఎన్నో వార్తలు మనం విన్నాం. ఇలాంటి మంచి మంచి వార్తలలోకి వెళ్ళ చాలా పెద్ద వార్త, సృష్టికర్తే మరొకసారి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు మంచిగా చెప్పండి హల్లెలూయా. ఆయన ఒకసారి భూమి మీదకి వచ్చారు బిడ్డలారా, సశరీరుడిగా దిగి వచ్చారు. రక్త మాంసములలో భారీవారయ్యారు. శరీరము ఉండని రక్త మాంసము నుండి ఆత్మ అయిన దేవుడు, రక్త మాంసములు ఉండని ఆత్మగా ఉండే దేవుడు రక్త మాంసములలో పాలివాడై శరీర రూపు దాల్చిన వాడై మనలాంటి పాప శరీరాకారమును ధరించిన వాడై ఈ లోకానికి దిగి వచ్చాడు. విశ్వమానవులందరి పాపమును తన మీద వేసుకున్నాడు. వధగొర్రె పిల్లగా బలి పశువుగా తను సిలువను బలిపీఠం మీద ఎక్కాడు. శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకున్నాడు. ఆఖరి రక్తమట్టు వరకు కార్చాడు. మరణములోనికి వెళ్ళాడు. మరణ వేదనలు భరించాడు. చావునే చంపాడు. ముందే చెప్పినడు సజీవుడిగా సమాధి గుండె చీల్చి మరలా బయటికి ప్రత్యక్షమయ్యాడు. ఏదో దయ్యమో భూతమో మాయో మంత్రం అనుకోకుండా 40 రోజుల పాటు భూమి మీద సంచరిస్తూ తానే వధింపబడిన వాడనని, తానే మరణములోనికి వెళ్ళిన వాడనని, మరణము యొక్క పాతాళము యొక్క బలము గల వారిని నశింపచేసి మనము పోగొట్టుకున్న సమస్తమును తిరిగి తెచ్చి చావును చంపి సజీవుడిగా పునరుద్ధానుడిగా ప్రత్యక్షమయ్యానని ప్రపంచానికి నిరూపించాడు. అందరూ చూస్తుండగానే మేఘం మీద పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ మన కొరకు నివాసములు భవనములు సిద్ధపరుస్తున్నాడు. మనల్ని శాశ్వతంగా తన దగ్గరే పెట్టుకోవడానికి త్వరలో తిరిగి రాబోతున్నారు. అవునని కానీ ఆమెనని కానీ స్తోత్రం అని కానీ అనకుండా మౌనం పాటించడం ఏమిటో, ఈ మౌనం పాటించే శ్మశాన వైరాగ్యం నశించునుగాక. అందరిలో పునరుద్ధాన సంతోషం వచ్చునుగాక. జీవమగల దేవుని సంగమగా జీవం తొరికిసలాడే స్తోత్రములు చెప్పటములో ఏమాత్రం పిసినానితనం లేకుండా ఉజ్జీవముగా ఉత్సాహముగా ఎల్లప్పుడూ స్తోత్రములు చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ. ఇప్పుడు మీరు ఏమని పాడారు? అప్పుడప్పుడు అన్నారా, ఎల్లప్పుడు అన్నారా? కొంచెం గట్టిగానండి. మరి ఎందుకని ఇప్పుడు ఈయన ఒకసారి స్తోత్రం చెప్తారు కూడా ఇబ్బంది పడుతున్నారుగా. అంటే పాట పాడగలరు కాబట్టి, పాట వచ్చు కాబట్టి పాడటమే కానీ దాన్ని ఏమి పాటించరా? ఇది మహా దుర్మార్గం, అబద్ధం కదా. పొలోమని దేవుని సందుకు వచ్చి అబద్ధాలు ఇంటి దగ్గర ఇంకెంత అబద్ధాలు ఆడేస్తున్నారు నాయనోయ్. అలాంటిది ఏమి లేదండి. అంటే మీరు ఎప్పుడు స్తుతించడానికి ఇష్టపడాలి.
బైబిల్లో ఒక మంచి మాట, ప్రతి దానికి సమయం కలదు అనండి. తినుటకు, త్రాగుటకు, లేచుటకు, కూర్చుంటకు, ఆడుకుంటకు, పండుకుంటూ ప్రతి దానికి సమయం ఉందని చెప్పిన దేవుడు ఒక్క స్తుతి మాత్రమే దానికి సమయం లేదు, ఎల్లప్పుడూ చెబుతూనే ఉండాలన్నాడు. హల్లెలూయా. కనుక చిన్నలు పెద్దలు అందరూ దేవుని స్తుతించుదురుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచము వినాల్సిన ఒక అద్భుతమైన వార్త. సృష్టికర్త అయిన దేవుడు తన పోలికల స్వరూపంలో మానవుని చేశాడు. అతనికి కావలసిన సమస్తమును ముందుగానే సిద్ధపరిచాడు. ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో, ఏదైతే ప్రమాదం, ఏదైతే ప్రబోధమో తేటగా ముందే తెలియపరిచాడు. అయినా మనిషి దేవుని మాట వినక అబద్ధానికి లొంగి మోసపోయి నష్టపోయి దేవుని ఆత్మను కోల్పోతే, స్వరూపాన్ని కోల్పోతే, మహిమను కోల్పోతే, దేవునికి దూరం అయిపోతే, దేవునితో సంబంధాలు తెంచేసుకుంటే, దేవుని చేరుకునే మార్గాలు చెరిపేసుకుంటే, ఎవరిని పంపినా ఎంత చేసినా తిరిగి ఆ మార్గములోనికి రాలేని బలహీనతలో ఉండిపోతే, స్వయంగా తానే దిగి వచ్చాడు, పాపాన్ని మేదేసుకున్నాడు, శాపాన్ని దీవెనగా మార్చడానికి, రోగమునకు బదులు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, సిలువ నెక్కి శ్రమలు అనుభవించి మరణములోనికి వెళ్ళి మరణ వేదనలు భరించి సావునే చంపి సజీవంగా తిరిగి లేచి అందరికీ కనబడి పరలోకానికి వెళ్ళి అన్నీ సిద్ధం చేసి మళ్ళీ రాబోతున్నాడు. ఆమేనండి. ఓకే, ఒప్పుకున్నాం, రాబోతున్నాడు, మేఘారుడే వచ్చుచున్నాడు, అంతా నిజమే. మధ్య ఆకాశానికి వస్తాడు, మనం ఎక్కిపోవాలంతా శుభమే. మమ్మల్ని ఏం చేయమంటావు? రాజకీయ నాయకుడు వస్తుంటే బ్యానర్లు కడతారుగా, అట్లాంటిది ఏమైనా చేయాలా? చుట్టాలు వస్తున్నారంటే మనం నెల రోజులు బతికే సరుకు అంతా ఖర్చు పెట్టి అతిథి మర్యాదలు చేయాలి కదా, అలా ఆ రకమా? ఏం చేయమంటావు? బైబిల్ చెప్పిన ఒకే ఒక్క మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం సుమారు 40 అనుకుంటున్నాను, 40. లెట్ మీ చెక్ వన్స్ అగైన్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరు సిద్ధముగా ఉండుడి. ఒకసారి ఆమేనండి, ఆమేనండి. ఇప్పుడు ఆయన వస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకేమన్నా కోరికలు ఉన్నాయా? ఆయనకేమన్నా ముడుపులు చెల్లించుకోవాలా? ఆయన్ని ఏమన్నా శాంతపరచుకోవాలా? ఆయనకేమన్నా తురమో పరమో సమర్పించుకోవాలా? మనం ఏం చేయాలండి? మరి ఒకే ఒక్క మాట, మీరు సిద్ధముగా ఉండండి. ఆమేనండి, ఆమేనండి. ఒకవేళ మీరు సిద్ధముగా లేకపోతే మీ రాను కోనని గడియలని వస్తాడు కనుక ఏమైపోతే చంపేస్తాడా? లేదు. సిద్ధముగా ఉన్నవారు ఆయనతో కూడా కొనిపోబడతారు, సిద్ధముగా లేనివారు ఈ భూమి మీద ఉండిపోతారు, అంతే. ఎప్పటికైనా ఈ భూమి మీద ఉండిపోవాలని కోరుకుంటున్నావా? లేకపోతే మొదటి తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనంలో పౌలయ్య గారు మాట్లాడుతూ, ఇదిగో ఆ మీదన సజీవులమై ఉన్న మనం మేఘముల మీద కొనిపోబడతాము, కాగా మనము సదాకాలము ఆయనతో పాటు ఉండిపోతామని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పొచ్చు కదా మరోసారి. దేవుని బిడ్డలారా, రేపు రాత్రికి సభ లేదు, ఉన్నదే ఈ పూట. కాస్త ఓపిక చేసుకొని స్తోత్రాలు చెప్పడానికి ఇష్టపడండి బిడ్డలారా. డబ్బులు దాచుకుంటే దాచుకోండి, కానీ స్తోత్రాలకు శక్తిని దాచుకోకండి బిడ్డలారా. ఏమాత్రం పిసినారితనం లేకుండా ధారాళముగా దేవుని స్తుతించడానికి ఇష్టపడాలి పిల్లరా. కాగా మనము సదాకాలం ఆయనతో ఉండిపోతాం. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ వ్యాధి ఉండదు, అక్కడ చీకటి పడదు, సముద్రం ఉండదు. నష్టము కలిగించినది, ఇబ్బంది కలిగించేది ఏది ఉండదు. దేవుడే ప్రదీపమై ప్రకాశిస్తుంటాడు, ఆయన గుడారమై మనల్ని కప్పుతూ ఉంటాడు. అక్కడ జీవవృక్ష ఫలములు తిని నిత్య జీవములో ఉండిపోతాం. జీవ జలములు త్రాగి మరన్నిటికీ తప్పి కొరకుండా ఉండిపోతాం.
ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తాం కనుక ఆయన వలె మారిపోతాం. దేవునితో, దేవుని వద్ద, దేవుని వలె ఇన్ని యుగాలైనా ఉండిపోయే ఆ శాశ్వత మహిమని బైబిల్ స్వర్గమని, మోక్షమని, పరలోకమని బైబిల్ మాట్లాడుతోంది. చాలామంది లోకములు స్వర్గం అంటే సుఖాలని, అడ్డగోలుగా పాపాలు చేయడానికి లైసెన్స్ ఉన్న స్థలమని ఏవేవో పిచ్చి భ్రమలు కలిగి ఉన్నారు. అసలు పాపపు తలంపు కూడా లేని అతి పరిశుద్ధ స్థావరమే పరలోకమని దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తే ఆ ప్రభువు తిరిగి రాబోతున్నాడు కదా, మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు కదా. మనం ఏం చేయాలి? ఒకే ఒక్క మాట, సిద్ధంగా ఉండండి అనండి, అనండి. యేసును ఎదుర్కోవడానికి, యేసును కలుసుకోవడానికి, యేసుతో పాటుగా వెళ్ళిపోవడానికి, శాశ్వతముగా దేహములను విమోచించబడ్డానికి, లోకములను విమోచించబడ్డానికి, యుగ యుగములు దేవునితో స్వర్గములో పరలోకములో ఉండిపోవడానికి మనము సిద్ధపడాలట, మనము సిద్ధపడాలట. ఈ మాటలు వింటున్న ప్రజలారా, రాకడకు సిద్ధంగా ఉండాలి. నీవు సిద్ధముగా ఉన్నావా అనే పాటలు పాడుతున్నాం, అనేకులను ప్రశ్నిస్తున్నాం. సిన్సియర్గా చెప్పాల్సిన ఒక మాట ఈ పూట, ఎవడి మట్టుకు వాడు స్వచ్ఛందంగా, స్వంతంగా, శాశ్వతంగా దేవునితో మహిమలోనికి ఎత్తబడడానికి, కొనిపోబడడానికి స్వతహాగా సిద్ధపడిపోగలడా? ఏదైనా సహకారం కావాలా? ఈ దేహములను విమోచించబడడానికి కానీ, ఆత్మలోకములో, మహిమలోకములో తేజోనివాసుల వద్దకు చేరిపోవడానికి కానీ, చీకటి ఉండని, రాత్రి రాని, రోగం ఉండని, మరణము లేని, సూర్యుడక్కర లేని, సముద్రము ఉండని ఆ మహిమలోకాన దేవునితో, దేవుని వలె ఉండిపోయినటువంటి ఆ మహిమాయుక్త జీవితానికి, శాశ్వత మహిమకు చేరుకోవడానికి ఒక వ్యక్తి తనంతట తానే సిద్ధపడిపోగలడా? లేకపోతే అతనికి ఇంకేమైనా సహకారం కావాలా అనే దానికి సంబంధించిన కొంత సమాచారం ఈ పూట మీకు ఇవ్వడానికి ప్రభు నన్ను సిద్ధపరిచారు. శ్రద్ధగా వింటున్న వాళ్ళు ఒకసారి ఆమేనంటారా? ఒక 3 ముఖ్య సంగతులు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా ఈ మాటలు వినాలని దేవుని వాక్యము ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ పరిశుద్ధ గ్రంథములు తెరిచి, అందరూ పరిశుద్ధ గ్రంథములు తెరిచి లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. This is one of the most wonderful prophecies about the John the Baptist, the son of Zacharias and Elizabeth. పరిశుద్ధ గ్రంథముతో కరీసపరిచి ఉన్న వాళ్ళందరికీ తెలిసిన ముచ్చట ఇది. దైవజనుడు, ప్రభువునకు మార్గము సరళము చేసినవాడు, ప్రభువుకే బాప్తిసం ఇచ్చినవాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని ప్రభువు చేతనే కితాబులు అందుకున్నవాడు. తల్లి గర్భములో 6వ మాసం పిండముకు ఉన్నప్పుడే తన తల్లి గర్భములో నుండి బయటికి వేరు గర్భములో దిగి వస్తున్న రక్షకుని చూసి ఆనందముతో నాట్యపడిన ఆత్మపూర్ణుడిగా ఖ్యాతి పొందినటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చిన ప్రవచనం ఇది. ఈ ప్రవచనములో ఒక అద్భుతమైన సంగతి మాట్లాడుతున్నాడు. అతను వస్తాడు భూమి మీదకి, అతను పరిచర్య చేస్తాడు, ప్రభువుకు మార్గం సరళం చేస్తాడు, ఇలాంటి మాటలన్నీ చెప్పి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న వారిని సిద్ధపరచుటకు ఆయన వస్తాడు అని. ఈ మాట పట్టుకోవాలి. ఎవరిని సిద్ధపరుస్తాడట? క్రైస్తవులను సిద్ధపరుస్తాడు, పాస్టర్లను సిద్ధపరుస్తాడు, క్వాయర్లో ఉన్న వారిని సిద్ధపరుస్తాడు, ఆర్కెస్ట్రా వారిని సిద్ధపరుస్తాడు,
బాగా కానుకలు ఇచ్చేవారిని సిద్ధపరుస్తాడు. ఇలాంటి సర్వసాధారణ ముచ్చట్లేమీ లేవు. అక్కడ ఉన్న వ్యవహారం ఏమిటంటే, దేవుని వాక్యములో బిడ్డలారా, ప్రభువు కొరకు ఆయత్తపడిన వారిని సిద్ధపరుస్తాడు అని. మీరందరూ శ్రద్ధగా గమనించాల్సింది, ఆయత్తపడిన వారిని. ఈ పదం మనకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఆంగ్లంలో అయితే చాలా సులువుగా ఉంటుంది. రోడ్ అన్నంత సులభంగా ప్రజలకి రహదారి అన్న పదం కష్టమైపోయింది. కలము అంటే ఏమిటో అన్నట్టు, పెన్నటో పెన్నా అనే పరిస్థితి. ఆంధ్రములో చొచ్చుకొని పోయి కొంత వ్యవహారిక పదాలను కనుమరుగు చేసినటువంటి దురాక్రమణ జరిగిపోయింది. స్వచ్ఛమైన తెలుగు మాటలు అర్థం కాని పరిస్థితి ఏర్పడిపోయింది. బిడ్డలారా, మీకు సులభంగా అర్థం కావడానికి ప్రభువు కొరకు ఆయత్తపడిన వారిని సిద్ధపరచుటకు అనే మాట ఆంగ్లంలో ఏమో తెలుసా? టు మేక్ రెడీ ఏ పీపుల్ దట్ ప్రిపేర్డ్ అని రాస్తాడు. టు మేక్ రెడీ ఏ పీపుల్ దట్ ప్రిపేర్డ్ అంటే తెలుగులో సింపుల్గా చెప్పేయాలంటే రెడీగా ఉన్న వాళ్ళే సిద్ధపరుస్తాడంట. అనండి ఒకసారి, అనండి గట్టిగా. ఇందులో పెద్ద పెట్టుబడి ఏముందండి? ఆ మొక్క బైబిల్లోనే చెప్పడానికే కదా. ప్రభువు కొరకు ఆయత్తపరచబడిన సిద్ధపరచుటకు, ఆ ఆయత్తం అనే దాన్ని ఏమంటున్నాడు ఇంగ్లీష్లో? రెడీ. టు మేక్ రెడీ ఏ పీపుల్ దట్ ప్రిపేర్డ్ ఫర్ ద లార్డ్స్ రిటర్న్. చాలా సులభమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమిటంటే, ఎవరు రెడీగా ఉన్నారో వారిని తయారు చేస్తారు. రెడీగా ఉన్న వాళ్ళు తయారు చేస్తుంటే మరి ఎట్టకరగా ఉంది అనిపిస్తుంది. సింపుల్ అన్నమాట. పెండ్లికి రెడీ అయిన పిల్లనే పెండ్లి కూతురుగా సిద్ధపరుస్తారు. చిన్నపిల్లలు మరొకళ్ళు సిద్ధపరుస్తారు కదా. కనుక రెడీ అవ్వటం వేరు, ప్రిపేర్ అవ్వడం వేరు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్నవారిని, టు మేక్ రెడీ ఎ పీపుల్ దట్ ప్రిపేర్డ్. ఎవరైతే ప్రిపేర్డ్గా ఉన్నారో, పెళ్లికి ఎవరైతే ప్రిపేర్డ్గా ఉన్నారో వారినే పెళ్లి కుమార్తెగా రెడీ చేయాలా. అంటే నీకు ఒక సిద్ధపాటు అనేది, నీకు ఒక ఆరాటం అనేది, నీ లోపల నేను పెళ్లి కుమార్తెగా ఉండాలి, ఎత్తబడాలి అని ఒక తాపత్రయం అనేది లేకపోతే నోబడీ కెన్ ప్రిపేర్ యూ. నోబడీ కెన్ మేక్ యూ రెడీ టు బి ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద డే ఆఫ్ హిస్ రిటర్న్. ఆయన తిరిగి వస్తున్నప్పుడు నిన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపరచాలంటే నువ్వు ప్రభు కొరకే పరీక్షలు వస్తున్నాయండి. సిద్ధపడేవారు ఉంటారు, ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. రాబో రేట్లు పెరిగిపోయే పాపిష్టి కరువు కాలం కోసం సిద్ధపాటు కలిగి ఎంతో కొంత జాగ్రత్త కలుగుతున్న సిద్ధపాటుతో ఉన్నవారు ఉన్నారు. కానీ భూమిని వదిలిపెట్టాలి, దేహాన్ని వదిలిపెట్టాలి, దేహ విమోచన పొందాలి, ఏకంగా దేవునితో దేవుని వలె యుగంగా ఉండిపోవాలనే మహిమకరమైనటువంటి దేవునిలో ఐక్యమైపోయే సన్నివేశం కొరకు, ఆ శాశ్వత మహిమలో జీవించడం కోసం అసలు ఆ సోయా లేకుండా బతికేస్తున్న క్రైస్తవ్యం నేను కనపడతా ఉంది. మేలులు పొందామా, దీవెనలు పొందామా, స్వస్థతలు పొందామా, ఆశీర్వాదాలు పొందామా, అద్భుతమైన ప్రగతిని కనపరిచామా? ఇలాంటి మాటలే. ఈ రోజున దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా గమనించగలిగితే ఒక మంచి మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను బిడ్డలారా. ఆలకించండి, ఆలోచించండి. ఎవరైతే ఆయన కొరకు ప్రిపేర్డ్గా ఉన్నారో వారిని రెడీ చేస్తారంట. మొదట ఆ ప్రిపేర్డ్గా ఉండడం ఏమిటో ఒకటి రెండు మాటలు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పగలరా అండి? హల్లెలూయా. చూడండి బిడ్డలారా, పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. పరమగీత గ్రంథం 8:8. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రాకారము వంటిదాయన,
మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదు. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. పరమగీత గ్రంథం అనే రెండవ రాకడకు సంబంధించిన అమూల్యమైన పవిత్రమైన మహోన్నతమైన గ్రంథం ఒకటి 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథములు శ్రేష్టముగా మన కొరకు పొందుపరచబడింది. The book Song of Solomon is all about second coming of Jesus Christ. యేసు క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన విషయాల సమాహారం ఆ గ్రంథం. లౌకిక భౌతిక శారీరక భావనలు ఉండకూడని ఓ ఆత్మ సంబంధమైన అద్భుత గ్రంథం అది. బిడ్డలారా, ఆ గ్రంథాన్ని కానీ మీరు చూస్తే అందులో ఒక మంచి మాట చెబుతున్నాడు. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. వయస్సు వస్తే అదొక ప్రాకారం వంటిది అయితే అప్పుడు దాని మీద వెండి గోపురం ఏమన్నా కడతాం. We are ready to do something, but it must come to the maturity. వాక్యం చెబుతా ఉంది దానికి ఇంకా వయస్సు రాలేదు. She is not yet matured. వయస్సు వస్తే ఒక ప్రాకారం వంటిది అయితే అప్పుడు ఏమన్నా చేస్తాం. వయస్సే రాలేదు కదా. రెడీ చేయడానికి మనసు ఉంది, పెళ్లి కుమార్తెగా తయారు చేయాలని మనసు ఉంది, కానీ వివాహ వయసు రాలేదే. ఇంకా పాలు తగ్గే స్థితిలో ఉన్నారు. బిడ్డలరా, పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ప్రారంభం నుండి మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతో పెంచాను, కానీ ఇప్పటికీ మీరు బలమైన ఆహారం తీసుకునే స్థితిలో ఉన్నారు. కారణం, మీలో శరీరాశలు ఉన్నాయి, మీలో అసూయలు ఉన్నాయి, మీలో విభేదములు ఉన్నాయి. ఇట్టి శరీర కార్యములన్నీ మనుష్య రీతిగా నడుచుకుని చూడగా మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కాదా, మీరు ఇంకా పసిబిడ్డలే అంటూ బాధపడ్డాడు పౌలయ్య గారు. కనుక శరీర కార్యాలు ఉంటే, అసూయ ఉంటే, ద్వేషం ఉంటే, విమతములు ఉంటే, నీది నాది అనే భావభావం ఉంటే, పోటీ తత్వాలు అసహ్యకరమైన శరీర కార్యాలాగా ఉంటే వారంట పసిబిడ్డలేనంట. పసిబిడ్డలేంటి ఇంకా మురిపెం కదా, ముద్దు కదా అనుకుంటున్నారేమో. పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మురిపెమే కానీ 20 ఏండ్లైనా 25 ఏళ్ళైనా పసిమి ఛాయ పోకపోతే బాధ. మీరు ఇంకనూ పసిబిడ్డలై, దానికి ఏ పదం అంటే తెలుసా? మీరు ప్రకృతి సంబంధులై శరీర నీతిగా నడుచుకున్నవారు కాదా? అసలు మీతో ఆత్మ సంబంధులైన మనుషులతో మీతో మాట్లాడలేకపోతున్నారు. మీరు శరీర సంబంధులేననియు, క్రీస్తునందు పసిబిడ్డలేననియు. అంటే ఎంతకాలమైన ఇంకా పాల డబ్బా క్రైస్తవులుగానే ఉంటే, ఇంకా అద్భుతాల దగ్గర ఉంటే, ఇంకా స్వస్థత దగ్గర ఉంటే, దేవుడు కృప గలవాడండి, దేవుడి ప్రేమ గలవాడండి. ఏదో జఫన్యా శాస్త్రి లాంటి వాడు జాతస్థంగా ఆవేశపడిపోతాడు తప్ప దేవుడికి అంత కోపమే ఉండదండి. ప్రేమ పూర్ణుడండి అని అక్కడక్కడే బతికేసి ఒక రాజీ పడిపోతున్న, రోషం తక్కువ, సిగ్గుమాలిన, పాపంతో అంటగాగుతున్న బతుకు ఎవరికైనా ఉంటే ప్రభువు మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తునందు ఇంకా పసిబిడ్డవే కనుక నువ్వు శరీర సంబంధమైన మనిషివే, ప్రకృతి రీతిగా నడుచుకొనుచున్నవాడివే. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యములో మాట్లాడుతూ ఉన్నాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను అని చెప్పలేదా? కాలాన్ని బట్టి చూస్తే రక్షించబడేంత కాలమైంది, క్రైస్తవులకు వచ్చేంత కాలమైంది, చర్చికి వెళ్ళబట్టేంత కాలమైంది, సేవకు వచ్చేంత కాలమైంది. మెచ్యూరిటీ లేదు, ఇంకా పిల్లకైతనమే. 10 మందికి చెప్పాల్సిన వాడివి, బోధకులకు ఉండవలసిన వాడివి, ఇంకా క్రీస్తునందు పసిబిడ్డ మొదటి మూలపాఠాలు. ఇది చేయకూడదు, అది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ ఇవే చెప్పాలి. ఇంకా నువ్వు దేవుని బిడ్డవు కదా అట్లా మాట్లాడకూడదు, నువ్వు దేవుని బిడ్డవు కదా ఫలాని చోట కూర్చోకూడదు, అపహాసకులు కూర్చుండవద్దు, దుష్టుల మార్గంలోకి పోవద్దు, పాపల మార్గంలో నిలబడవద్దు. ఇంకా చెప్పాలా ఇవి? అన్యజనుల ఇష్టం నెరవేర్చవద్దు, తాగుబోతుల విందుల్లో కూర్చోవద్దు, అల్లరితో కొన్ని ఆటపాటలు మీరు గడపవద్దు, వేకులెచ్చి ప్రార్థించాలి, వాక్యమును చదవాలి, సమాజము కూడుకోవటం మానవద్దు, దేవుని మహింపరచాలి, వేగముతో దేవుని మహింపరచాలి, దేహములో పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఇన్ని చెప్పాలా? మళ్ళీ
ఎలాగో ఎత్తబడాలి, ఎలాగో కొనిపోబడాలి, ఎలాగో మహిమలో ఉండాలి, ఎలాగో నిత్యత్వములు అనుభవించాలి, ఎలాగో 1000 ఏళ్ల పరిపాలన పాలు పొందాలి, పెళ్లి కుమార్తెకి ఎలా ఉండాలి, బహుమానం ఎలా పొందాలి, సింహాసనం ఎలా పొందాలి, కిరీటం ఎలాగో పొందాలి, ఇవి కదా చెప్పాలి రాకడ దినాల్లో. ఇంకా స్వస్థ మీద ప్రసంగం, విడుదల మీద ప్రసంగం. యేసు పుట్టాడు ఒకడు, యేసు చచ్చిపోయాడు ఒకడు. రేయ్ అవన్నీ అయిపోయింది నాయన, యేసు రాబోతున్నాడు అనేది కదా ముఖ్యమైన మాట. యేసై అబద్ధమా, వచ్చింది అబద్ధమా, అని పుట్టింది అబద్ధమా, చచ్చిపోయింది అబద్ధమా, తిరిగి లేచింది అబద్ధమా, అని నిజమే ఎవడు కాదన్నాడు. కానీ అయిపోయిందిరా నాయన. పెళ్లి సంబంధాలు ఫోటో బొమ్మంటే చిన్నప్పుడు బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా బుడుబుడు అట్లేస్తాను. పిల్లోడు ఫోటో ఇవ్వడం పంపుతాడా? ఆ బాబేనండి, బుద్ధి లేదండి, ఆ బాబే. అంత బాబు అయితే మాకు అక్కర్లా, ఎదిగినవాడు కావాలా. మౌనంగా ఉండి నా మొహం తదేకంగా చూస్తున్న భక్తులందరికీ వందనాలు. అసలు అదేం సమర్పణ అండి. అవుననాలి, ఆమె అనాలి, స్తోత్రం అనాలి, ఏకీపించాలి. అటు కాకుండా అసలు శాతపడి ప్రాక్టీస్ చేసే వాళ్ళు అక్కడ సూత్తి ఏమొచ్చుద్దండి. దేవునికి ఒక స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఒకే మాట చెవుల్లో గింగురు మన టు మేక్ రెడీ ఏ పీపుల్ దట్ ప్రిపేర్డ్గా ఉన్న వాళ్ళే రెడీ చేస్తాం. అమ్మాయినట్లేదు మీరు అసలు. హల్లెలూయా. అసలు ఆ పాకానికి రాకపోతే, ఆ వయసుకు రాకపోతే, ఎదుగుదల లేకపోతే, ఓ చిన్న బిడ్డను తీసుకొచ్చి పెళ్లి కుమార్తెగా తయారు చేయమంటే పనికి మళ్ళీ మాట అది. దానికి ఇంకా వయసు రాలేదబ్బాయి. వయసు రాలేదని నీకు ఎట తెలుసు? నువ్వంటే సరిపోయిందా? సరిపోలా. వయసు వస్తే అది ప్రాకారము వంటిది అవుద్ది. ఆమేనండి. ప్రాకారము. ఇప్పుడు ఈ ప్రాకారం ఉండబట్టి సచ్చినాడు చుట్టూ తిరిగి వచ్చాను నేను. లేకపోతే ఇటు పడవద్దామని చూసా, కట్టి పారేసాడు గోడ, ఇటు పడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరితోనే మావాడు నాన్న అటు తిరగవలసిందే అన్నాడు. దూరం కదా నాన్న, ఇటు వెనక్కి వెళ్ళి ఇటు తిరుగుదామంటే అసలు ఛాన్స్ చేయలేదు నీకు పెద్ద మనిషి. ఈ మధ్య 2 కాళ్ళకి గాయాలై చిన్న ఆపరేషన్ ఒకటి అయ్యి మొన్న మధ్య కాలు నాన్న సావులు తెచ్చి ఏడ నడక తగ్గుద్దని నేను చూస్తున్నా. అలాంటి ఏర్పాట్లు ఏమి లేవు. ఏ భేదము లేదు, అందరూ నడవాల్సిందే అన్నాడు. వందనాలయ్యా. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. అరే నేను సిచ్యువేషన్ ఎప్పుడెప్పుడు చాలా క్రిస్టియన్స్ని మేము 4 ఫాదర్స్ అండి. నేను ఒకని అడిగాను, అది ఏంది చెప్పు, నువ్వు చాలా ఎక్కువ చెప్తున్నావు, ఏంది చెప్పా నాన్న. మరి గత 3 తరములుగా మేము దేవుని సంఘమునకు సేవ చేయుచుంటిమే అన్నాడు. ఏంది సారా సేవ, ఏంది చెప్పరాదు అంటే, మా తాతగారు సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేశారు, మా నాన్నగారు సెక్రటరీగా పనిచేశారు, నేను ట్రెజరీగా పనిచేస్తున్నాను. ఇంక అసలు ఎవరిని బతకనివ్వ నువ్వు, అసలు ఎవరిని రానివ్వగా మొత్తం నీదే 3 తరాలుగా రాజ్యం. అర్థమైనోడికి అర్థమైనంత ఎంతకని చెప్పి సావలేను నేను. అన్నీ నాతో చెప్పిస్తాలని చూస్తారు చూడు. తాతగారంట ప్రెసిడెంట్ అంట, బాబు గారేమో సెక్రటరీ అంట, ఈ బాబేమో ట్రెజరర్ అంట. మరి 3 తరములుగా మేము దేవుని సంఘమునికి ఎంతగానో సేవ చేయుచున్నామంటే, సంఘమే నీకు సేవ చేసింది నాన్న. నువ్వేడ చేసేవారు అయ్యా సంఘానికి సేవ? రాజ్యము బలము మహిమా నీదే. ఆడేసావు కదరా, వాడేసావు కదరా, పేర్లు చెప్పను కానీ మీరే కనుక్కోండి. నన్ను అంటే మళ్ళీ లేనిపోంది, నన్ను తీసుకెళ్ళి అందులో పెట్టేస్తారు నాయన. మన ఆంధ్రాలోనే ఓ ప్రముఖ ఈడ్చుకొడితే ఒక 10-20 పట్టణాల్లో ఒక ప్రాముఖ్యమైన పట్టణంలో కోట్ల రూపాయలు ఖరీదైన మందిరం కట్టారండి. 12 సంవత్సరాలు కట్టారు. ఎంత అద్భుతంగా కట్టారో మీరు అర్థం చేసుకోండి. 12 సంవత్సరాలు కట్టారు. అయితే ఏంటంట, ఏం కాదండి, ప్రతి 2 సంవత్సరాలు కమిటీ మారుతుంది. 12 సంవత్సరాలు అంటే 6 కమిటీలు. ఈ 6 కమిటీలో గృహప్రవేశాలు అయిపోయాక చర్చి ఓపెనింగ్ అయింది. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. ఇడు చిన్నుతుండగా ఇడు కమిటీలు 12 కొంపలు ఎట్ట కట్టారా?
చాలా మారులు తప్పిపోతిని. ఉంటిదే ఇచ్చము తప్పిపోతానే ఉంటాడు. చాలా మార్లు కాదు, ఇన్ని మార్లు ఇదే బతుకు. జ్ఞానము గల తండ్రి వనొచ్చు. ఉట్టిదే దేవుని పొగిడితే స్తుతిస్తే పరలోకలు ఎవరు సెంటిమెంట్లు ఫుల్స్ ఉండరమ్మా. పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తే ఒక రోజున లెక్క ఉంటుంది. యేసు రక్తం వేద్యం. నా కుమారుడు రాత్రి చెప్పాడుగా లెక్క, యేసు రక్తం వేద్యం. ఈ మాటలు వింటున్న ప్రజలారు, దేవుని బిడ్డలారా, దేవుని పేరు మీద నచ్చినట్టుగా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాము. జాగ్రత్త. దేనికి ఎదిగావు? డబ్బులో ఎదిగావా? వాగ్దాటులో ఎదిగావా? ఎంత పెద్దవారైనా ఎదురించి మాట్లాడడంలో ఎదిగావా? నువ్వు ఎదిగిన వాడివైతే దేవుని రాజ్యానికి ఒక ప్రాకారంగా మారిపోవాలి. దేవుని సంఘానికి ఒక ప్రాకారంగా మారిపోవాలి. ఇన్నాళ్ళుగా సంఘములో ఉన్నామంటే సంఘానికి ఒక ప్రాకారం అవ్వాలి. ప్రాకారం అవ్వడం అంటే ఏంటి? లోపలి సొత్తు బయటికి పోకుండా కాపాడిద్ది ప్రాకారం. బయట చెత్త లోపలికి రాకుండా అడ్డుపడిద్ది, దాని పేరు ప్రాకారం. నేనే ఆ ప్రాకారం అని చెప్పగల దమ్మున్నవాడుగా ఉండాలి క్రైస్తవుడు. మేము చాలా కాలం అంటే చర్చికి వెళ్తున్నాం. మరి పాస్టర్ గారు మమ్మల్ని బాగా చూసుకున్నంతకాలం ఉన్నామండి. కొంచెం ఈ మధ్య సరిగ్గా పెడసరంగా మాట్లాడుతున్నాండి. కొత్త వాళ్ళు వచ్చారు కదండి, అందుకే మేము మారిపోయామండి. ఈ సన్నాసి రకం స్టేట్మెంట్లు ఇచ్చేవాడు కాదు. ఏమండో స్టీల్ ప్లాంట్లో మన సెక్టర్ 5 మార్కెట్లో ఒకటి తగిలాడు. నాకు అనా ప్రైజ్ రాడు అన్నా, ఏంటి సంగతిలో సంఘానికి వెళ్తున్నారా? పాస్టర్ గారు అలా ఉన్నారు. మరి అంతకన్నా మేము అడుగుతున్నాం, ఏం కూర వండుకుంటాం అడుగుతాం, మాకు ఎందుకు అడిగితే అన్నాడు, అవునా ఈ మధ్య వెళ్ళట్లేదన్నా అన్నాడు. ఏంటున్నా పాస్టర్ గారు అసలు తాగుతున్నాడా? చిచ్చి ఊరుకున్నాను, మంచోడా, ఏమన్నా తేడా తప్పుడు పని చిచ్చే ఊరుకోండి. అగ్గి మా ఊడు అసలు మరి ఎందుకు మానేశావు? బతుకు బాలేదా? బోధ బాలేదా? ఎందుకు మానేశావు? ఏమన్నా అసలు బాగా చూసుకోండి, ఈ మధ్య నన్ను కొంచెం తేడాగా చూస్తున్నాడు అన్నాడు. అంటే ఇదివరకు బాగా చూసుకున్నాడా అన్నాను. అన్నాడు. నేను అన్నాను, 20-25 ఏళ్ళు బాగా చూసుకున్నాడు అన్నావుగా, ఇప్పుడు నువ్వే బాగా చూసుకోవచ్చుగా అన్నాను. అన్నా నువ్వు ఎట్ట కట్ట నన్ను మళ్ళీ జాగ్రత్తగా మడత పెట్టి నా జోబులు పెట్టుకున్నానా? మీ చర్చికి వెళ్ళమన్నానుగా. ఇదే టైం మా చర్చికి వచ్చేమనలేదుగా నేను. వద్దన్నా, ఇన్నాళ్ళు బాగా చూశాడు నువ్వే అంటున్నావుగా, ఈసారి నుంచి నువ్వే బాగా చూడుకొని. చిన్నప్పుడు తల్లిదండ్రులు మనకి ఎత్తుకొని అన్నీ చేస్తారు, పెద్దయ్యాక మనం చేస్తాంగా, అట్లా ఎందుకు భావించకూడదు? వెళ్ళు అన్నా, నువ్వు మొహమాట పెడతానంటే నీకు మొహమాట ఉండి చెప్పు, నేను ఫోన్ చేసి మీ పాస్టర్తో మాట్లాడతా అంటే నిజంగా మాట్లాడతావా అన్నాడు. ఏ తప్పేముంది? ఫోన్ నెంబర్ రెడీ. మార్కెట్లోనే ఫోన్ చేశా, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. అయ్యా మీరా, చెప్పండి పాస్టర్ గారు. అయ్య బాబాయ్ అన్నాడు. ఏం లేదండి, పలానా బ్రదర్ చర్చికి వస్తున్నాడా అన్నాడు. రావట్లేదండి. లౌడ్ స్పీకర్ ఆన్ చేశా, మాయ మర్మం ఏముంది? రావట్లేదండి. ఎట్టుంది మీ పేనానికి దరిద్రం వదిలిపోయినట్టుందా అన్నా. ఇటు వెంటనే పక్కన సీరియస్గా, లేదండి చాలా మంచోడండి, మరి ఎందుకో మానేశాడని దుఃఖపడుతున్నాడు. నాకు కూడా దుఃఖం వచ్చింది. మార్కెట్లో చూడయ్యా ఏడుతున్నా నీ కోసం మీ పాస్టర్, ఎలా ఇంకేమో రుజువులు కావాలి నీకంటే. అన్నా ఎక్కడున్నారు మీరు అన్నాడు. నా పక్కన ఉన్నాడు, మీ వాడు మాట్లాడని ఫోన్ ఇచ్చారు. సారీ పాస్టర్ గారు అన్నాడు. ఇంకేం మాట్లేదు. సారీ పాస్టర్ గారు అని అన్నాడు. అన్నా సారీ, ఎందుకన్నా వచ్చేయండి అన్నా, మీరు రాకపోతే ఎట్టన్నా ఏడుస్తున్నాడు. మార్కెట్ లేదు, కూరగాయలు అవతల బారేసి కారు ఎక్కించుకొని తిన్నది తీసుకెళ్ళి పాచకా దగ్గర దింపా. నేను బయట వాళ్ళు ఇద్దరు ఒకరు కౌగులించి ఎడుతున్నారు. తండ్రి కొడుకులు రా, ఇంత ప్రేమ ఉంది, ఎందుకు లేనిపోని భేషజాలు, ఎందుకు ఈ యొక్క లేనిపోని ఈ ఏమంటారు దాన్ని తెచ్చిపెట్టుకున్నటువంటి ఆహాలు ఎందుకు నాన్న? వాళ్ళిద్దరూ ఒకరినొకరు కౌలించుకొని ఏడుస్తుంటే నాకు చాలా గొప్ప సేవ చేసినంత ఆనందం కలిగి, వాళ్ళు మళ్ళీ ఇంటికి ఎట్టొస్తాడన్న పొజిషన్ లేకుండా వాళ్ళ బాబు తీసుకొస్తాడు, నాకెందుకని వచ్చేసాను నేను ఒక్కడే. యేసు రక్తమే మరి తండ్రి కొడుకుల్ని కలిపిన తర్వాత మధ్యలో నా పోస్ట్ ఇంకేముందండి? సమాధానపరచువారు ధన్యులు. ఈ పూట నాకు 10 మార్కులు పడ్డాయి. సాలేగా దేవునికి స్తోత్రం చెప్పండి, సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి సారోసారి గట్టిగా. మన ప్రభువు రాబో దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం డబ్బులు అడగలేదు, మన కులం అడగలేదు, మన మతం అడగలేదు, మన ఆస్తి అడగలేదు, నా కోసం సిద్ధంగా ఉండి చాలన్నాడు. ఎట్ట సిద్ధపడిపోవాలి నేను? నీ వల్ల కాదండి, సెట్ చేశాను. నేనేం చేయాలి? కొంచెం ఎదుగు, ప్రార్థనలో ఎదుగు, ఆత్మలో ఎదుగు,
ఉపదేశంలో ఎదుగు, పరిచర్యలో ఎదుగు, సమర్పణలో నువ్వు ఎదిగితే, నువ్వు ప్రాకారంలాగా తయారైతే మేము పైనప్పుడు ఏం కడతామో కడతాం మేము. నువ్వు ఎదుగు. అసలు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా సరే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, వందనాలు సిస్టర్, అయిపోయింది ఆమె అని చెప్పి వెళ్ళిపోయి భోజనం కొంపలు అంటుకుపోయినట్టు ఆమెనంటే పోలీసు వాడు దొంగడు తరుముతుండే పరిగెడతాడు ఇంటికి ఆదివారం వారం తర్వాత. ఏందిరా టెన్షన్ అంటే అన్నం చల్లారిపోతే నాకు తినబుద్దవుదా, నువ్వు చల్లారిపోయి చచ్చావుగా భరించట్లా. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు కూడా దాకా ఎంత చచ్చినా నువ్వు వేడెక్కలేదుగా. దయ్యాల రాజు చేతిలో చేయివేసి వాని పనుల చేయసాగి నేనిబ్బంగి చెడిపోతిని నేనబ్బబో త్రాహిమా క్రీస్తు నాథా. అలా చెడిపోయాను బాబా, పడిపోయాను బాబా, సైతాన్ గారి చేతుల్లో చేశానని ఓ దుఃఖం కానీ పశ్చాత్తాపం కానీ బాధ లేకుండా ఒలింపిక్ పథకం తెచ్చినట్టు చిద్విలాసంగా పాడుతున్నాడు. ఏందిరా ఫీల్ అసలు అంటే పాట వచ్చు కాబట్టి పాడటమే, పాట బాగా పాడగలవు కాబట్టి పాడటమే, కాదు మెలికలు గమకాలు సంగతులు నీకు వచ్చు కాబట్టి చెలరేగిపోవటమే తప్ప అసలు బాధ కానీ పశ్చాత్తాపం కానీ నీ బతుకు అన్వయించుకోవటం కానీ దుఃఖపడటం కానీ బాధపడటం కానీ అసలు ఎట్ట తయారయ్యావు నాయనా. అమ్మాయిని చూపెట్టకుండా విషయం చెప్పకుండా పెళ్లి సంబంధాన్ని కేకేసి 6 ఎకరాల పొలం ఎత్తాను, 2 అంతస్తులు డాబా ఎత్తాను, 2 కోట్ల క్యాష్ ఎత్తానని చెప్తుంటే పిల్లగాడు ఉద్యోగంగా పరిగెత్తికెళ్ళాడు. ఒకటే కూతురు అంట, ఇంత ఆస్తి అంట, దేవుని కృపలో బేబత్సమని వెళ్తే అమ్మాయిని తీసినాడంటే మానసిక పరిపక్వతలోకి పిచ్చి పిల్ల ఎగురుకుంటా నవ్వుకుంటా తులుకుంటే తినుకుంటే డాడీ అనుకుంటూ వచ్చిందంట. పెళ్లి చూపులో నాకు లేదు, క్షణం లేడు అక్కడాడు. ఎదుగుదల లేని వ్యక్తులతో కష్టం కదా నాన్న. తల్లిదండ్రులకు ఉన్నంత సమర్పణ ఎవడుకుంటుంది చివరిదాకా భరించడానికి. నాకు 6 కోట్లతో 2 పోర్షన్లతో 2 కోట్లతో నేను ఎట్టయినా రిక్షా దొక్కని బొత్త నేసు రక్తం ఇచ్చేయమని అటే పోతున్నాడు. ఒరే రారా నీకు ఇంకో ₹1 కోటి పెంచుతాను రా అంటే, అంకులు వీడేమన్నా పరిపూర్ణుడా, వీడు ₹1,00,000 ఉన్నవాడే. మరి పరిపూర్ణుడిని యేసుక్రీస్తే పెండి కుమార్తెగా నిలబడితే ఎట్టంటోళ్ళు కావాలి సార్. మరి పాపలను పాలదొలక దుష్టులను దూరక నీచులను నిందించగా ఏవి అనగా కొద్దో గొప్ప లోపుబాట్లు ఉంటాయి కనుక నువ్వే సరి చూసుకొని దాన్ని చూస్తే నిలబడలేం కనుక చూసి చూడటగా పొరిచి నన్ను పెండి కుమార్తెగా సెలెక్ట్ చేసుకో అంటే అవ్వదు నాన్న. ఈ దండకం సెట్ అవ్వదు. ఇక్కడ వయసు వచ్చిన వారు కావాలంట. ఆమెనండి ఒక ప్రాకారం అనండి. మీ సంఘానికి నువ్వు ఎలా ఉండాలి? ఒక ప్రాకారంగా ఉండాలి. దేవుని రాజ్యానికి నువ్వు ఎలా ఉండాలి? ఒక ప్రాకారంగా ఉండాలి. అవునండి, సింపుల్గా చెప్తానండి. సంసోను బతికినంత కాలం అనండి, ఫిలిస్తీన్లు ఎవడైనా తోక జాడించాడా? ఎప్పుడో దొంగ దెబ్బ తీసి మనం నెట్ట సాగు కొడతామని ట్రై చేయటమే కానీ వీళ్ళ పంట చేల మీద పట్టం కానీ ఆలబిడ్డలు ఎత్తుకెళ్ళిపోవటం కానీ ఏమైనా ఆస్తులు లాగటం కానీ అంత ధైర్యం ఎవడు చేయలా. వాళ్ళ కారణం ఏంటి? వామ్మో సంసోను ఉన్నాడు రా, చంపేస్తాడు రా. సంసోను చచ్చిపోయిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. ఇజ్రాయెల్ మీదకి తిరుగుబాటు చేశారు. ఒక దశలో గొల్లియాతు గని తయారు చేశారు. చూసుకుందాం రండి అని సవాల్ చేసి కాలు దుబ్బి చిటికేసి కాడికి వచ్చారు. దావీదు వచ్చాడు, యేసు రక్తం ఇచ్చి ఒక్క దెబ్బ కొట్టిపారైతే మళ్ళీ దావీదు పదవి కాలం పరిపాలన కాలం 40 సంవత్సరాల కాలంలో ఫిలిస్తీయుడు ఎప్పుడు మళ్ళీ ఇశ్రాయేలు ఇంకట సొత్తగా దమ్ము జరపాలదు ఒక్కొక్కడికి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఒక్కొక్కడు దేవుని కృపలో ఒక ప్రాకారములాగా బ్రతికారా. అవునండి, ఆమేన్. వాళ్ళందరూ కూడా ఒక ప్రాకారములాగా బతికారు బిడ్డలారా. వారు బ్రతికున్నంతకాలం ఒక చెత్త లోపలికి వచ్చే ఛాన్స్ లేదు, అవకాశమే లేదు. సంగమ దేవుని ప్రజలారా, వయస్సు వస్తే కదా ఏమైనా చేయడానికి. ప్రభువు కొరకు ఆయత్తపడిన వారిని సిద్ధపరుచుతున్నామంటున్నాడు. అంటే ప్రభు కొరకు ప్రిపేర్డ్గా ఉన్న వారిని రెడీ చేస్తాం. అంటే వయసు వస్తే, సంబంధం ఇష్టపడితే, అన్నిటికీ ఒప్పుకుంటే, తారీఖు పెట్టేస్తే
అప్పుడు పెళ్లి కుమార్తెగా తయారు చేస్తాం. అంటారుగా పెళ్లి కూతురుని చేస్తున్నామండి, వాళ్ళ పెళ్లి కొడుకుని చేస్తున్నామండి. ఆ మూమెంట్ ఎప్పుడు వచ్చింది? వయసు వస్తే, సంబంధం నచ్చితే, వాళ్ళ ఇంటికి ఇళ్ళకి వచ్చి ఒకరు అర్థం చేసుకొని ఓకే మాకు తగిన కుటుంబమే అనుకుంటే ఇక మీద కలిసి ప్రయాణం చేద్దాం ఇన్ని అయితే, అందుకే వాక్యం ఉంటుంది, టు మేక్ రెడీ ఏ పీపుల్ దట్ ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళని రెడీ చేస్తాం. అసలు మాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదంటే పెళ్లి కూతుర్ని ఎడ చేస్తావు నువ్వు? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారా? ఆయన వచ్చుచున్నాడు కనుక సిద్ధంగా ఉండాలి. అయితే ఎవరు మట్టుకు వారు సొంతంగా సిద్ధపడిపోలేరు. ఒక పిలుపు కలిగిన, ఏర్పాటు కలిగిన, అభిషేకము కలిగినటువంటి ఒక దైవజనుడిని దేవుడు సిద్ధపరిచాడు. ఇదిగో అతడు పుట్టింది మొదలుకొని యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉంటాడు. అతడు నిర్దోషమైన జీవితం చేస్తాడు. అతని మీద బలమైన అభిషేకం ఉంటుంది. ఇలాంటివని చెప్పి అతడు ప్రభువు కొరకు ఆయత్తపడిన వారిని సిద్ధపరుస్తాడు. అంటే ఒక ప్రత్యేకమైన పిలుపు లేకపోతే, ఏర్పాటు లేకపోతే, అభిషేకం లేకపోతే ప్రసంగం ఎవడైనా చేయొచ్చు, పాట ఎవడైనా పాడచ్చు, నమ్మిన ప్రతి వాడు సూచక క్రియలు కూడా చేయొచ్చు. కానీ ప్రభు కొరకు ఒక వ్యక్తిని రాకడకు పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేవాడు మాత్రం ఒక పిలుపు కలిగిన, ఏర్పాటు కలిగిన, అభిషేకము గల దైవజనుడై ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెబుతారా? ప్రభు కొరకు ఆయత్తపడి వర్ణ సిద్ధపరచుటకనే మాట 17వ వాక్యంలో ఉంది. కానీ 14వ వాక్యం చదివితే ఆయన క్వాలిటీ ఏంటో తెలుస్తుంది. అక్కడ 14 నుండి చదవండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభువు కొరకు ఆయత్తపడి వారిని సిద్ధపరచుటకు అన్నాడు కదా. ఎవరు సిద్ధపరుస్తారట? దేవుని వాక్యములో ఉన్న చక్కని మాట ఏంటి తెలిసిన? అతడు పుట్టింది మొదలుకొని యెహోవా దృష్టికి పరిశుద్ధుడిగా ఉంటాడు, గొప్పవాడిగా ఉంటాడు. రెండవ మాట, అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉంటాడు. అనేకులను ప్రభు వైపు తిప్పుకుంటాడు. చాలా మంది సేవకులు ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారు, తమకు ఫ్యాన్స్గా మార్చుకుంటున్నారు, తమకు అభిమానులుగా మార్చుకుంటున్నారు. వాడు పరలోక వెళ్ళపోయినా పర్లేదు కానీ ఈ టీంలో ఉండాలా. ఎవరట ప్రజలని దేవునికి రాకడకు సిద్ధపరచగల దైవజనుడు ఎవరు? గర్భమున పుట్టింది మొదలుగా యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉన్నాడట. అంటే అర్థం ఏంటి? అతడు పరిశుద్ధ జీవితం కలిగి ఉంటాడని. రెండవది, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉంటాడట. మూడవది, తన వైపు ఎవరిని తిప్పుకోడు, ప్రభు వైపు తిప్పుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ క్వాలిటీస్ ఉన్నవాడు దైవజనుడైతే ఏం చేస్తాడట? ప్రభు కొరకు ఆయత్తపడి వారిని సిద్ధపరుస్తాడంట. ఏదో ఒక సంఘం అనుకుంటున్నావా? అలవాటైన సంఘమా? దగ్గరలో ఉన్న సంఘమా? కేకేశారన్నా, పదవి ఇచ్చారన్నా, పోస్ట్ ఇచ్చారన్నా, మైక్ ఇచ్చారన్నా, పాట ఇచ్చారన్నా, ఏదో ఒక సంఘానికి వెళ్తే ఏదో ఒక అలవాటైన వ్యవహారం అనుకుంటే, అయ్యో బిడ్డలారా, విద్యార్థుల భాషలో చెప్పాలంటే అన్ని స్కూల్స్ ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్ స్కూల్స్ ఉంటాయి. అన్ని మంచి చదువు చెప్తారు, కొన్నిటికి ఐఐటి ఫౌండేషన్ ఉంటుంది. నీ టార్గెట్ ఆ రేంజ్ అయితే అలాంటి ఫౌండేషన్ స్కూల్కి వెళ్ళాలా? చిన్నప్పటి నుంచి ఆ పునాది వేయాలా? చిన్నప్పటి నుంచి ఆ క్రమాలు ఉండాలి, ఆ గుడారు అనుభవాలు ఉండాలి, ఆ సమర్పణ ఉండాలి, ఆ ప్రత్యక్షత ఉండాలి, ఆ అభిషేకం ఉండాలి, ఆ క్రమాలు ఉండాలి. ఓరు బాబోయ్, 10వ తరగతి పాస్ అవుతాకే 10 నెలలు నానా సాగు తిప్పలు పడుతుంటే, అమెరికా వెళ్ళడానికి 100 రకాల టెస్టులు రాయవలసి వస్తుంటే, పరలోకం అంటే ఎట్లా ఉంటుందండి? ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. అసలు ఆ రాజ్యం, ఆ రేంజి, ఆ గొడవ, ఆ గోత్రమే వేరు. బంగారు వీధులు అంటే మొత్తం
ఓరు నీ ఇల్లు బంగారంగాను అంటారు పెద్దోళ్ళు. ఎవడి ఇల్లు అన్న బంగారం అయిద్దా అట్ అంటారు. అంటే దాని వెనకాల అసలు ఆశ ఏంటంటే పరలోకంలో దేవుడు నీకు ఒక ఇల్లు ఇవ్వాలని. ఈ భూమి మీద ఎవడి ఇల్లు బంగారం అయ్యేంత సీన్ లేదు. అక్కడే వీధులు కూడా శుద్ధ సువర్ణమే, ఇల్లులన్నీ బంగారమే. అంతటి పరలోక రాజ్యంలో ప్రవేశం కావాలంటే అల్లా తప్పక దొరుకుద్దండి. దేవుని వాక్యము తేటకి రాత్రి మాట్లాడుతుంది మనతో. నీ అంతటి నువ్వు సిద్ధపడలేవు. మరి ఎవరు కావాలి? ద్రాక్షారసమైన మద్యపానను ముట్టని వాడనగా పరిశుద్ధ జీవితము కలిగిన వాడు. 2 పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఆత్మచేత నింపబడి బలమైన అభిషేకము కలిగిన వాడు. 3 తన చుట్టూ తన వైపు కాకుండా ప్రజలను దేవుడి వైపు తిప్పే మనసున్న సేవకుడు. చెప్పొచ్చుగా గట్టిగా అందరూ స్తోత్రం చెప్పండి అని అంటే చెప్తాం. చూసే రకం ఎట కుదురుద్దే, సొంతం కడుపులోంచి రావాలి. కానీ తాడి చెట్టు ఎక్కువని కడదాకా తొయ్యవలసి వస్తే ఆడేందుకు మనమే ఎక్కి సావచ్చుగా. ఏదో కొంచెం సపోర్ట్ ఇస్తే ఓతమైతే ఎక్కాలి. కానీ చివరిదాకా ఇంకా కొంచెం తొయ్యవా, ఇంకా మరి ఇంకెందుకు మా గానానికి అని దింపేసి మనమే ఎక్కుతాంగా. అటు చూస్తారు ఇంకాను. అదేగా నేను అడిగింది, మీ సొమ్మేమో అడిగాను, నా అకౌంట్ నెంబర్ ఇచ్చాను. 31 సంవత్సరం ఆ దరిద్రం పని ఎప్పుడు చేయలా. కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లోనే చూసుకోండి. జపనీ శాస్త్రి మెసేజ్ కొట్టు, ఏమన్నా అకౌంట్ నెంబర్ కనపడితే చెప్పు నాకు. నేను అడిగిందల్లా నోరు తెరిచి సిగ్గుపడకుండా పదే స్తోత్రం చెప్పమని, ఇంకేం అడుగుతలేదు మిమ్మల్ని. దానికి కూడా అట్లా యావదాస్తి నాకు ఉత్తినే రాసేసినట్టు చూస్తున్నారు చూడు. అమ్మయ్య ఇప్పటికి జ్ఞానం కొంచెం పశ. హల్లెలూయా. ఈ పిల్లగాలు ఉన్నారా? ఇట్లా ఈ చివరి దాని దగ్గర ఎవరు దీన్ని రాయని సొమ్ము నీకు ఏమో దాని దగ్గరికి రానా. అంతే, నేను ఎక్కువేం అడగలేదు నాన్న. నీకేమైనా కృతజ్ఞత కానుక ఇమ్మంటే ఇస్తాలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరు చెప్పారా? హల్లెలూయా. అందరు చెప్పారా? యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని కట. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని కీర్తించుము, కొనియాడుము, ఆనందించువాడని. కీర్తించుము, కొనియాడుము, ఆనందించువాడని. దేవునికి స్తోత్రము. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా అందరూ. స్తోత్రం చెప్పడం మంచిదా చెడ్డదా? మీరు మంచి కార్యములందు ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవాడెవడు అంటాడు పేతురు 1 పత్రిక 3వ అధ్యాయంలో. గట్టిగా స్తోత్రాలు చెప్తే మీకు అసలు కీడు చేసేవాడు భూమి మీద లేడంటే, ఇక ఎందుకో కీడు కనపడుతుందండి, కొంచెం చీకటి కనపడుతుందండి, రాత్రులు కల్లో పాము అవుతుందండి, ఆడికెళ్ళి కొబ్బరి సీసా ఇడికెళ్ళి ఖర్చు కూరుకుని తెల్లవారులు తిప్పలు పడతాయి నీ పని. గట్టిగా ఒక స్తుతి చెప్తే ఏది లేదు, ఏసు రక్తమే చేయం. చెప్పరేమండి గట్టిగా. కమ్మకి ఇంటికాడ కూర్చొని ఫ్యామిలీ అంతా కూర్చొని స్తోత్రాలు చెప్పడం కంటే వీడికి ఆడకపోయి సీసా కొని కూర్చొని సులువుగా ఉంది వీడికి. మీరు నమ్ముతారో నాకు తెలియదు కానీ మొన్న ఒకటి ఎక్కడికో వెళ్ళి సీసా తెచ్చుకున్నాడు. కొబ్బరి సీసాలే, ఇంకోటి అనుకునేవు. ఆ కొబ్బరి సీసా తెచ్చుకొని మొత్తం ఒంటికి ఇంటికి పూసుకొని పడుకొని ఒక రాత్రి కాడ ఇంత గోర్లు ఉన్నది ఒకటి వచ్చి పేకట్టేసుకుందంట. ఇంతెంత గోర్లు. వాడు అడుగుతున్నాడంట, పక్కన లావిడి కనబడతలా, లేచాక కనబడిపోతున్నాడు. కనీసం చచ్చిపోయిన కేకలేదంటే నువ్వు అసలు ఎందుకు లేకలేదని. అసలు మీరు అరవలేదండి అంటుందంట ఆవిడ. చీమ చిట్టుకుమంటే లెగుతాను కదా నేను అంట. నేను అరిశానమ్మాయి అన్నాడు మానాడు. అసలు ఏం జరిగింది చెప్పంటే ఇంత పెద్ద గోర్లు వేసుకుని పీక నొక్కేసిందంటే, మరి పీక నొక్కేస్తే అరుపేట పడుతుంది బయటికి అంటే నిజమే, నువ్వే కరెక్ట్. అసలు ఇంత పెద్ద దయ్యం ఎప్పుడు రాలేదు, ఏడకు వచ్చిందంటే సీసాగా తెచ్చుకొని పూసుకున్నాం కానీ చూసా. అపవిత్రాత్మంట
ఒకని వదిలిపోయిన తర్వాత ఇంకెవడు దొరుకుతాడని ఆడాడే తిరుగుతుందంటది. వీడు దొరికాడు. వీడు ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ దయ్యాలు ఎల్లగొట్టే కృపణ దైవజనుడు ఆయన. అందులో డోకా ఏమి లేదు అస్సలు. ఆ దైవజనుడు అంటాకెళ్ళేది దేశ రక్తం ఇచ్చేయి. కాకపోతే ఆయన ఎల్లగొట్టిన దయ్యాలు ఎవడు దొరుకుతాడు బకరగాడని తిరుగుతున్నాయి అంట కొన్ని. వీడు దొరికాడు. ఊడ్చి అమర్చి బాగుందంటే ఇల్లు. అంకుల్ ఒక నిమిషం ఉండమని చెప్పి వెళ్ళి ఇంకో 8 తెచ్చింది. అది 7గురిని. ఎన్నమన్నుగురు ఇంటికి వచ్చారు. పెళ్ళంపెట్లకు మన చెంతలేదు ఇక్కడ. ఒక రాత్రికి లేచి గోలగోల చేస్తున్నాడు, దగ్గర పడుతున్నాడు. శుభ్రంగా కూటానికి వెళ్ళి కొబ్బరి నూనెకాయ కొనుక్కొచ్చుకున్నాడు. కాలు చేతులు కట్టేసి చర్చికి తీసుకొచ్చారంట. ఆ పాస్టర్ గారు అన్నారంట, ఏడకి కాదు ఆడకే పట్టుకెళ్ళండి, దండం పెడతాను. ఏదో తెలియక వెళ్ళాడు కానీ నువ్వే ప్రార్థన చేయండి. సంఘం అందరు గట్టిగా ప్రార్థన చేస్తే మొత్తం వెళ్ళిపోయింది. ప్రశాంతంగా ఉన్నారు. 8 మంది వెళ్ళిపోయారు. వీళ్ళు మట్టికి హాయిగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఏమన్నా బాధపడుతుందంటవా? ఏమన్నా బాధపడుతుందా? పేనం ఒప్పుతలేదే. తెచ్చుకొని కొనుక్కొని గూట్లో పెట్టుకున్న చేసా గుర్తొచ్చి పేనం కొట్టుకులాడుతుంది. మీ ఇష్టం. దేవుని స్తోత్రం. మీ కన్నీరు కాచినోడు, సువార్త చెప్పినోడు, రక్షణలోకి తెచ్చినోడు, బాప్తిసం ఇచ్చినోడు, ఆత్మలో నడిపించినోడు, ఇంతకాడికి తెచ్చినోడు వేస్ట్, చేసమ్మినోడు సూపరు. మీకు దండం అయ్యా. ఎట్ట పోగబడ్డారు అసలు నాకు అర్థం అవుతలేదు. అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మా పాస్టర్ గారు మంచోళ్ళనే కానండి, కానీ ఆయన మరి ఆ విధంగా మీ పాస్టర్ గారు 8 మంది దయ్యాలు నీళ్ళు పెట్టలేకపోయాడు, అది పెట్టాడు అక్కడ. నమ్మకంగా చర్చిలో ఉండండి అయ్యా. మీ పాస్టర్ గారిని ప్రేమించండి, వారికి సహకరించండి. ఏదైనా యూట్యూబ్లోనో ఫేస్బుక్లో ఉన్నారు మాటలేంటి ఏమన్నా కానీ లైకులు కొట్టుకుంటా కానుకలు అట్టే కొట్టుకుంటా మరి ఏం పనులు ఏ ప్రభుకి స్తోత్రం చెప్పరా? మరి ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్ళి జీతం తెచ్చి దారిలోనే సెలగొట్టేస్తే నువ్వు తప్పు అంటావుగా. నువ్వు చేసే పని అయితే ఇక్కడికి వచ్చాక మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చాలామందికి ఇప్పుడు ఏకీపించడానికి మనసు రాట్లా, కొన్ని తగిలేస్తున్నాయి గట్టిగాని. అబ్బో ఇది మందిరం. ఎవడో నా మీద SMS పెట్టాడు మనోడికి. అంత యాక్సెస్ ఎవడికి ఉండదు నాయన. పొద్దుగూహులు దాంతో బతికే వాళ్ళం కాదు. దేవునికి స్తోత్రము కలుగునగాక. నీకు ఎవడు కావాలి సిద్ధపరచడానికంటే ఒక పరిశుద్ధ జీవితము కలిగిన వాడు. ఆమేనండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు. ఆమేనండి. తన వైపు గాక దేవుని వైపు ఆత్మలను త్రిప్పే మంచి మనసున్నవాడు. ఆమేనండి. ఎవడు కూడా తన మట్టుకు తానే సిద్ధపడిపోలేడు. తన వంతుగా కొంచెం ఎదుగుదల ఉంటే చాలు. ఇలా ఎదుగుతున్న వారిని, ఆశపడుతున్న వారిని, కోరుతున్న వారిని పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి నీకు ఒక పరిశుద్ధుడైన దైవజనుడు కావాలి. ఆత్మతో నింపబడ్డ సేవకుడు కావాలి. తన వైపు కాక దేవుని వైపు తిప్పే ఒక సమర్పణ వైరాగ్యమున్న సేవకుడు కావాలి. చేతులు దేశకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బిడ్డలారా, నీకు ఒక మంచి దైవజనుడు కావాలి. ఆమేన్. 2వ మాట చెప్పుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం చదువుతారా? షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు. ఇప్పుడు 4వ వాక్యం చదువు నాన్న. రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణియగును. ఇప్పుడు 10. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఇంకా ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచుండెను. ఇప్పుడు అందరము చేతులతో ఒక మంచి స్తోత్రం చెబుదామండి. చక్కగా చెప్దాం. హల్లెలూయా. రాజుగారు స్వయంవరం ప్రకటించారు. ఆమేనన్నోసారి ఎవరు ప్రకటించారండి? ఈ సమాజంలో ఎంతమంది?
127 సంస్థానములలో కన్యకలందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. రాణిగారు స్థానం కోల్పోయారంట, మరలా స్వయంవరం ప్రకటించారంట. పేద సాదా గొప్ప భేద చిన్న తేడా లేకుండా కన్యకలందరూ ఆమేన్ స్వయంవరానికి రావచ్చట అనే ఒక ప్రకటన వెలువడిందండి. యేసు రక్తమే జయం. దేశం ఖాళీ అయిపోయింది. యేసు రక్తమే జయం. 127 సంస్థానంలో చెప్పండి, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు అందరూ కూడా చూసుకుంటే, బాబు బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఇంకా అడక్కో, అక్కడికే ఎక్కే, ఆటో అక్కడికే, రిక్షా అక్కడికే, 2 వీలర్ అక్కడికే. అసలు ఆడపిల్ల ఉన్న తండ్రి అదృష్టవంతుడిగా ఉంది మూమెంట్. అప్పుడు పిల్లలు ఎవరి దురదృష్టం, నీకు అందరూ బాబులేనా, ఏదైనా పని చేసుకొని బతికిరా, వెళ్ళానికెలా ఆడపిల్ల ముందు రండి, మా అత్త వెళ్ళిపోతారు. ఎందుకురా వేసుకుంటే నేను బట్టలేదు, ముఖానికి ఇప్పుడు పౌడర్ పెట్టుకున్నావా, సబ్బు రాసుకున్నావా, నీ ముఖాన్ని రానివ్వతాను నార్మాయ్. ఏమో దేవుడు చిత్తమైతే అదృష్టం మాట నా కూతురు రానివ్వచ్చు రేపు పొద్దున. ఏం చెప్తాం, తండ్రులందరూ ఒకే మూమెంట్, లక్షల కొద్దికి వెళ్ళిపోతున్నారు జనం. స్తోత్రం. ఇక చూసుకో, ఇప్పుడు ఏ కన్యకైనా రాణి అవ్వచ్చు. డబ్బులు కట్టాలా, కులమా మతమా, ఒక్కటే పాయింట్ అక్కడ, తమ స్వజనమును ఇంటిని వదిలి శూషను కోటకెళ్ళిపోవాలంతే. స్తోత్రం చెప్తలేదుగా. ఇంకో పాయింట్ లేదు. యేసు రక్తం ఏం చేయం, ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పాలి గట్టిగా, శూషను కోటకి వెళ్ళిపోవాలి. ఈరోజు వింటున్న దేవుని ప్రజల శూషను కోట యేసు క్రీస్తునందుల విశ్వాసములోనికి క్రైస్తవ్యులోనికి రావడానికి సాదృశ్యం. నా ఇంట్లో నేనే ఉంటాం, మా ఇంట్లో మేమే తింటాం, మా ఇంట్లో మేము చదువుకుంటాం. ఆ రోజున స్వయంవరం తేదీ చెప్తే మేము అప్పుడు వచ్చి నిలబడతాం. అదృష్టం ఉంటే రాని అవుతాం, లేకపోతే లేదు, అసలు కుదరదంట. సుమారు 12 మాసముల ముందే ఆసక్తి కలిగిన అదృష్ట పరీక్ష చేయగోరుచున్న కన్యకలందరూ తిన్నగా అక్కడికి వచ్చేయాలా. ఒక్కసారి సూషను కోటలోకి వచ్చాక మూర్తికే కూడా బయటే, అంతఃపురములో శ్రేష్టమైన స్థలములోనికి అందరూ వెళ్ళిపోయారు. మనోడు బయట నిలబడి గేటు దగ్గర తచ్చెట్లాడుతున్న, నా బిడ్డ ఎట్లుందయ్యా, దాన్ని ఎప్పుడు ఒంటరికి ఎక్కడికి పంపలేదయ్యా, హాస్టల్లో పెట్టలేదయ్యా, అట్టుంది బిడ్డ అయ్యా, మేము బాగానే చూసుకుంటామండి, మీరు ఇలా రాకూడదండి. లోపలికి ఏమో రావట్లేదుగా, బయటే ఉన్నానుగా, అటు కనపడమని మా పిల్లని నేను వెళ్ళిపోతా అంటాడు ఈ పెద్ద మనిషి. నాన్నగారు మీరు వెళ్ళిపోండి, అందరూ నవ్వుతున్నారు అంటుంది ఇస్తేరమ్మ. నువ్వు బాగున్నావు బిడ్డ, నేను బాగానే ఉన్నానులే, మీరు వెళ్ళండి. చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో. అలాగే నాన్నగారు వెళ్ళిపోయాడు. వీళ్ళు తిండెవరు, కోటలోనే. వీళ్ళ బట్టలు ఎవరు, కోటలోనే. పరిమళ ద్రవ్యములు ఎవరు, కోటలోనే. శుద్ధీకరణ ఆచారములు ఎవరు, కోటలోనే. ఎవరైనా రాణి అవ్వాలంటే, పెళ్లి కుమార్తె అవ్వాలంటే, రాజు ఎదుటకు రావలసిన ఒక దినమునకు సిద్ధపడాలంటే కనీసం 12 మాసములు శూషణ కోటలో ఉండి బాహ్య ప్రపంచముతో సంబంధములు లేకుండా షండుల చేతికి అప్పగించుకొని హేగే వశములో ఉండి 6 మాసాలు శుద్ధీకరణ, 6 మాసాలు అలంకరణ, అంతే పెళ్లి కుమార్తె అవుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. కోటలో అనండి, అనగా సంఘములో 2, 1 శుద్ధీకరణ, 2 అలంకరణ. సంఘస్థులకు ప్రోత్సాహం ఉంటుందని మనం కోలాటం పెట్టానండి. ఇంకేం పెడతావు నెక్స్ట్? ఈ లేనిపోని పెద్దలాటకం ఎందుకన్నా నీకు? అంత్యాక్షరి పేరు మీద పెట్టేది ఎటో పోయింది అన్నాడు. మిగతాయన్ని నువ్వు చేసే పనులు ఏంటో ఆ చర్చిలో. మధ్యలో ఒక మంట వేసాడు, మీ కష్టాలు బాధలన్నీ కాగితాల మీద రాయమన్నాడు. రాసిన తర్వాత చప్పట్లు కొట్టి పంట చుట్టూ తిరిగి తక్కిలడికి పాటలు పాడి కాగితాలు అందులేచాయి అన్నాడు. వేసేసాడు. ఏమైందంటే, ఈ కాగితం తగలినట్లే నీ కష్టాలన్నీ తగలడిపోతాయి, రక్తం ఇచ్చి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. నేను అడిగా, ఏంట్రా ఈ పనులు, మధ్యలో మంట ఎత్తమేంట్రా, చుట్టూ తైతక్కలు అర్థమేంట్రా, కష్టాలు కాగితం మీద చదువులు ఎత్తాం ఏంటో నీ గొడవ ఏంటంటే, అన్న ఏదో ఒక యాక్టివిటీ పెట్టకపోతే చర్చికి జనం రావట్లేదన్నా. ఈడి సైతాన్ యొక్క సొంత ఏజెంట్ ఈడు.
పిష్టి పనులని. ప్రభు నన్ను పైకెత్తు, నేను ఆకర్షిస్తానన్నాడా? ఎవరు ఆకర్షించాలి? మన పథకాల, మన కొరియోగ్రఫీలా, మన డాన్సులా, లైట్లు వేసి పొగేసి స్టేజీ మీద ఆడవాళ్ళని మొగలు నుంచోబెట్టి పనికి మళ్ళీ తైతెక్కలాడెత్తవా? శైతానికా బేట పిష్టి బుద్ధులు నువ్వును. ఎట్లా నువ్వు చేసేది ఇక్కడ పని? ఇది పరిశుద్ధ దేవుని సంఘం, ఇది పరిశుద్ధ దేవుని సేవ, ఇది పరిశుద్ధాత్మని సారథ్యం జరగాల్సింది. పరిశుద్ధ గ్రంథంలోని వ్యవహారం, పరిశుద్ధ రాజ్యమునిక ఆయతపరిచే వ్యవహారం. ఈ పనికి మళ్ళీ ఎవరు వెంట నువ్వు చేసే పని? సూచన కోట్లో రెండే ఉంటాయి. ఒకటి శుద్ధీకరణ, రెండు అలంకరణ. ఇన్ని కమిటీలు లేవు, ఇన్ని గొడవలు లేవు, ఇంత అల్లరి లేదు, ఇన్ని లెక్కలు, ఇన్ని డొక్కలు, ఇన్ని పదవులు, ఇన్ని రాజ్యాలు లేవు. సంఘం అంటే రెండే. ఒకటి పరిశుద్ధపరచుకోవాలి, రెండు పెండ్లి కుమార్తెగా అలంకరింపబడుతుండాలి. ఇంకో 100 రకాల పనులే ఉండవు. ఇప్పటికి 4 ఏళ్ళ బట్టి చర్చకోతున్నాను, కమిటీలోకి తీసుకోలేదే అన్నాడు. అసలు ఏంటి ఆ కమిటీ ఏంట్రా? ఏదో కమిటీ అయ్యి అందరూ తీసుకో, నేను కొంచెం యాక్టివ్గా పనిచేస్తానంటే. నీ యాక్టివ్నెస్ ఉండాల్సింది శుద్ధీకరణకి. మురికి వదిలించుకో ఫస్ట్. రెండే, 100 రకాల యాక్టివిటీస్ ఉండకూడదండి. వాక్యం అంటుంది, నీకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి శూషణ కోటలోకి వచ్చి లోకం నుండి వేరేపోయి ప్రత్యేకించబడి సంఘముతోనే సహవాసము కలిగి హేగే వశమునికి అప్పగించుకొని షండుల పరిచయలో ఉండి వారి పర్యవేక్షణలో శుద్ధీకరించుకుంటూ అలంకరించుకుంటూ ఉంటే నువ్వు రాకడకు పెండ్లి కుమార్తెలా సిద్ధపరచబడతావు. చేతులు దేశానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధుడైన, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన, తన వైపు కాకుండా దేవుని వైపు త్రిప్పే ఒక దైవజనుడు ఉంటే నిన్ను రాకడకు సిద్ధపరుస్తాడని చెప్పుకున్నాం. రెండవ మాట, బాహ్య ప్రపంచంతో సంబంధం లేని, లోక కార్యక్రమాలు ఏమీ లేని, పరిశుద్ధపరచుట, అలంకరించుట అనే కార్యక్రమాలు మాత్రమే కలిగిన ఒక మంచి సహవాసములో, సంఘములో నాటబడితేనే, లోకానికి మరుగైతేనే, ఆ ప్రతిష్టలో నిలబడితేనే నువ్వు రాకడకు సిద్ధపరచబడతావని వాక్యం చెబుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. రూతు బోయసు పొలమునికి వెళ్ళి అక్కడ గింజలు తెచ్చుకున్న తర్వాత మాట్లాడిన సందేశం గుర్తుందా మీకు? బిడ్డా, నువ్వు తిన్నది కాక నాకు పెట్టేవి ఎక్కడ తెచ్చుకున్నావురా అంటే, అమ్మా బోయజు పొలములో ఈ కనికరాన్ని పొందుకున్నాను అని చెబితే, నయోమి ఏమని తెలుసా? చాలా మంచిది బిడ్డ, అతని పనికత్తెలతో కూడానే పోవచ్చు, వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవుటే మంచిదే. బైబిల్లో ఉన్న మాట కాదా? అది ఉపదేశం కాదా? వేరొక చేనులోని వారికి కనబడదు. తీర్థయాత్రల భక్తుల్లాగా ఈ చర్చి నుంచి ఆ చర్చి తిరగబాకట. స్థిరపడిపో, నాటుబడిపో. ఎవరిని పొనకమో కనికరం పొందుకున్నావో, పాదవి పొందుకున్నావు కాదు. కనికరం అంటే ఏమిటి? కుండలతో నీళ్లు తాగేదే. కనికరం అంటే ఏంటి? అదనపు పనిగా విడిచిపెట్టబడేదే. కనికరం అంటే ఏంటి? ఎవడు నీ మీద కన్నీయకుండా భద్రత ఏర్పాటు చేయబట్టం. పదవి ఇవ్వటం కాదు కనికరం అంటే. కమిటీలోకి తీసుకోవటం కాదు, డబ్బులు లెక్క పెట్టమని డ్యూటీ చేయటం కాదు. ఒక సరైన సంఘం, ఒక సరైన సహవాసం, వచ్చిపోయే వ్యవహారం సరిపోదు. ప్రభు వాక్యం నీతో మాట్లాడుతున్న వాక్యాలను అర్థం చేసుకో. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏదో ఒక మాట, ఏదో ఒక విధానం, ఏదో ఒక పద్ధతి రాకడికి నువ్వు సిద్ధపడలేవు. ఆ ప్రత్యేకతలో ఉండగలగాలి, ఆ కోటలో ఉండిపోగలగాలి. ఒక మంచి సంఘములో సహవాసం ఉంటే రాకడ సిద్ధపరచబడతావు. మూడో మాట మీ జ్ఞాపకం చేస్తాను బిడ్డలారా. మూడో మాట జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము. ఒక మంచి దైవజనుడు ఉండాలి అనుకున్నాం, ఒక మంచి సంఘం ఉండాలి అనుకున్నాం. మూడో మాట ఏంటంటే, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచు అనండి.
అనండి గట్టిగా. అంటే సిద్ధపరిచే దైవజనుడు ఒకడు ఉంటాడుగా, ఆ దైవజనుడికి ఒక సంఘం ఉంటుందిగా. అక్కడికి వస్తా పోతా ఉంటే చాలదట, అతనితో కలిసిన సమూహమునే సిద్ధపరుస్తారంట. చాలామంది మంచి దైవజనులు కలిగి ఉంటారు, మంచి సంఘాలకు వెళుతూ ఉంటారు, కానీ ఆ దైవజనుడితో కలిసిన ఆత్మీయ అనుభవాలు ఏమన్నావు, వెళ్ళి రావడమే. వందనాలు చెప్పిందే బరువు, అంతకన్నా ఏం చెయ్యం. నా మాట వినండి బిడ్డలారా, తలలు పైకెత్తడం వైపు చూస్తూ ఈ మాటలు వినండి. లోతు అబ్రహాము దగ్గర అన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా, అబ్రహామును విడిచిపెట్టలేనంతగా ఆయనతో కలిసిపోయాడా? ఛాన్స్ తగిలితే ఎగిరిపోయేలాగే ఉన్నాడు, ఎగిరిపోయాడు కూడా. గేహజీ ఎలీషా దగ్గర పెరిగాడు కదా, ఎలీషా బుద్ధులు ఏమన్నా వచ్చినాయా? ఏమన్నాడు? ఈ డబ్బు తీసుకున్నటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ నేను పోయి దానిని తెచ్చుకుంటున్నాడు. 5:22 రాసుల్లో ఆ మనసు రాలేదో? దైవజనుడి ఆత్మతో ఏకీపించడం లేదో? వాక్యం ఏమంటుంది? నీతో కలిసిన సమూహమును సిద్ధపరచు. లూకాసు వార్త 15లో 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తప్పిపోయిన కుమారుడు అని అందరం అంటాం. పెద్దోడు పెద్ద సూపరు పీపత్సంలాగా నువ్వు దానికి ఎత్తుకుంటావు, కానీ ఆడేం చేసిన వ్యవహారం చూసావా? వాడు పొలంలోను నిధికి తిరిగి వచ్చే నాటికి తమ్ముడు తిరిగి రావడం, కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయటం, అంగరంగ వైభవంగా వాయిద్యకారులు పిలిపించి స్తుతి గీతాలు పాడుతూ స్తుతి ఆరాధన నాట్యం ఆనందం వింటూ ఓ బీభత్సంగా సాగుతున్న వేళ ఇంటికి వచ్చాడు. రాగానే అక్కడే ఆగి రోడ్డు మీద, రే మనం వెళ్ళేటప్పుడు ఆడావిడేమీ లేదు, ఎంతలోనే అన్ని సెట్టింగులు పెట్టారు, బీభత్సంగా ఆరాధన చేస్తున్నారు, ఏందంటావు అని ఈ పాలేరును పంపిస్తున్నాడు చూసిరారా అని. మరి యూజ్లెస్ ఫెలో, నువ్వు పెద్ద కొడుకు కదరా, ఇంట్లో ఏం జరుగుతుందో నేరుగా చొచ్చుకొని వెళ్ళి చూసి నాన్నగారు ఏంటిది ఏమైంది అని అడిగే స్వతంత్రం నీకు లేదా? నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నువ్వు బయట మనిషిని పంపుతున్నావంటే నువ్వు ఎట్టాంటి కొడుకురా? నీళ్ళంటోడు ఉంటే లేకపోతే అసలు కన్న తండ్రి మీద ఈడు ఎంక్వైరీ పెడుతున్నాడు. అసలు అరే ఏం జరుగుతుందో చూసిరారా? అయ్యా మీ చిన్న తమ్ముడు వచ్చాడు, నాన్నగారు కొట్టం పెట్టారు, మంచి ఆర్కెస్ట్రాని పిలిచారు, బీభత్సంగా అవుతుంది అని చెబుతున్నాడు. ఓహో ఆడుచ్చాడా, ఆడుస్తే ఇంత కూటం పెట్టాడా, మనకేమి ఇచ్చాడంట. నిప్పు దొక్కిన కోతిలాగా బయట ఎగురుతున్నాడు వీడు. ఈడెవ్వరం అంత బాబు తెలుసుగా, చూశాడు. రే పెద్దోడా వచ్చాయి, తమ్ముడు వచ్చేసాడు, హల్లెలూయా అన్నాడు. అందుకేగా నేను రాను అన్నాడు. తెలుసుగా, చిన్న కుమారుడు కోసం ఎదురు చూస్తాడు, కానీ ఏనాడు రోడ్డెక్కలా. కానీ పెద్దోడు కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది. ఇప్పుడు పరుగు నెల్లి, అదేంట్రా తమ్ముడు వచ్చాడ్రా, ఎంత ఏడ్చాంరా. మరి అదే ఆ పోయినోడు కోసం ఏడ్చకూడదు, ఉన్నవాడిని ఏం చూసావు కనుక నువ్వు. ఇప్పుడు ఆడొస్తే ఈ నీ కుమారుడు ఈ నీ ఆస్తిని వేశ్యలతో పాడు చేస్తే ఆడికి మళ్ళీ కృతజ్ఞత కొట్టం పెడుతున్నావు అని పళ్ళు పట కొరుకుతున్నాడు. అదేంట్రా తమ్ముడు అంటలేదు, మన అంటలేదు, నీ కుమారుడు నీ ఆస్తి అంటున్నావు, నువ్వు ఎవడవరా అంటూ మేము మరి పెద్ద కుమారులము కూతురుగా ఇంట్లో ఉన్నవారము, మరి మన ఆస్తి అన్నాలుగా, మన తమ్ముడు అన్నాలుగా. ఆడు సంఘానికి వస్తాడు కానీ సీనియర్ మెంబర్ కానీ కుదురుగానే ఉంటాడు, కానీ తప్పిపోయినాడు కాదు. కానీ బాబుతో కలవడాడు, ఆయన సంతోషంలో కలవడు, ఆయన దుఃఖంలో కలవడు, ఆయన ఏడితే ఏడవడు, ఆనందపడితే ఆనందం ఎందులో ఉన్నాడో సపరేట్గా దూరంలో చూస్తుంటాడు. ఆడికి 100 ఎంక్వైరీలు పెడతాడు, దెప్పి పొడిపోయి మాటలు మాట్లాడతాడు. ఇంతకు ఎవరాడు? క్రమశిక్షణ కలిగిన పెద్ద కొడుకు. నీలాంటి వాడు ఉంటాం కన్నా పిల్లలు ఎవరాడు పేనం ఆగికుందరా. ఊరందరూ ఏం చెప్తున్నారు? చిన్న కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు, వేశ్యలతో పాడు చేశాడు, తండ్రికి అవమానం తెచ్చాడు. పెద్దవాడు చాలా మంచోడు, నీకు అదే తెలుసు. పెద్దోడు గురించి చాలా బాబునోడికి చెప్తాడు. ఆడింట్లో ఉంటాడని చెప్తే దుఃఖంలో పాలు పొందడు, సంతోషంలో పాలు పొందడు, దేనికి ఏకీపించడు. నేను అంటున్నాను, కలిసిపోవటం అంటే అదేనా? పెద్ద కొడుకు ఇంట్లో ఉంటాడు, కలవడు అసలు. కానీ ఎలీషాను చూడు, నాన్న దేవుడు నన్ను గిల్గాలుకి వెళ్ళమన్నాడురా, నువ్వు ఇక్కడ ఆగు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను
నిన్ను విడువను. సర్లేరా 10 అడుగులు వేసాడు. నాన్న దేవుడు నన్ను బేతేలికి వెళ్ళమంటాడు రా, నువ్వు ఇక్కడ ఆగు. యెహోవా జీవముతోడు నీ జీవముతో నిన్ను విడువను. 10 అడుగులు వేసాడు. నాన్న దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమంటున్నాడు రా. యెహోవా జీవంతో నీ జీవం నిన్ను వదలా అన్నాడు. ఎట్టు కాదురా, ఈసారి నన్ను యోర్దాన్. అమ్మో యోర్దానా, నేను దాటలేను, అట్టయితే బాయ్ అనలా. యోర్దానే నిన్ను విడువను అన్నాడు. సర్లేరా. స్తోత్రం చెప్పండి. కలిసిపోవటం అంటే అది చర్చికి రావడం పోవడం కాదు. దైవజనుడితో కలిసి ప్రయాణం చేయాలా, సువార్తలో పాలు పొందాలా, పరిచర్యలో పాలు పొందాలా, సమర్పణ భారాన్ని భుజానికి ఎత్తుకోవాలా. బేతేలైనా రెడీ, గిల్గాలనే రెడీ, ఎరుకైనా రెడీ, యోర్దాను రెడీ. నేను నిన్ను విడువను. అది కదా కలిసిపోవటం అంటే. చర్చికి రావడం మీద ఉపకారం చేసిన బిల్డప్ ఇది ఆడ తెచ్చేది. ఇంకా 10 ఏళ్ళ మాట వస్తున్నా. అసలు నా అంత క్రమశిక్షణ వచ్చిన వాళ్ళు ఏం ఫోటో పెట్టుకొని రోజున ఏం చేయాలా? నేను దేవుని సందుకు వస్తాను, నువ్వు వస్తాను, మన అందరం కలిసి రాకడ చెత్తపడతాను. ఇందులో మెహర్బానీ ఏమిట్రా? అన్ని తింగర మాటలు, సైతాన్ని మాటలు. ఎక్కడ ఇనుకో ఏ ఫేస్బుక్లో విన్నావు ఈ పనికిమాలిన మాటలన్నీ? ఆ పెద్ద కుమారుడు చూడు తండ్రితో కలవటం లేదు, లోతు చూడు సరిగ్గా కలిసి అవటం లేదు, గెహాజీ చూడు సరిగ్గా కలిసి కావటం లేదు. నిన్నగాక మొన్న వచ్చిన రూతమ్మను చూడు. అమ్మా జరిగిందేదో జరిగింది, ఇంటికి వెళ్ళిపో బిడ్డ. నాన్న తన బిడ్డను భారం అనుకోడుగా, ఏదో ఒక దారి చేస్తాడులేమ్మా, మళ్ళీ చిగురింపు చేస్తాడు, వెళ్ళిపోతల్లి అంటే, మీరన్న మాట నిజమేనమ్మా, ఇంటికి వెళ్తే నాన్న నాకు మళ్ళీ పెళ్లి చేస్తాడు, ఏదో నా భవిష్యత్తు కోసం తిప్పలు పడతాడు, కానీ నేను మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోవాలి, నిజ దేవునికి సంఘానికి సహవాసానికి దూరం అయిపోవాలి. నాకొద్దు. నీ దేవుడు ఎప్పుడైతే నా దేవుడు అయ్యాడో ఇక నా జనం ఎవరు లేరు. నీ జనమే నా జనం. నీ జనము నా జనమయ్యాక నీ నివాసమే నా నివాసం. నీ నివాసమే నా నివాసం అయ్యాక నీవు మృత్యుందుచుండుచు నేను మృతి చెందుతాను, కానీ ఇంకొక చోటకి నేను వెళ్ళను. చర్చికి రావటమే తప్ప కుదురుగా అయ్యా ఇక సహవాసంలో స్థిరపడతానయ్యా, ఇక నేను బయటికి వెళ్ళనయ్యా, ఇంకెక్కడికి వెళ్ళనయ్యా, అంతవరకు నమ్మకంగా ఉంటానయ్యా అనే తీర్మానం ఉందా? ఆ మొక్క పాస్టర్ గారికి ఎప్పుడైనా చెప్పావా? ఎందుకు ఇంత చెప్తున్నాను నేను? నీతో కలిసిన సమూహమనే సిద్ధపరచు అని వాక్యంలో ఉంది. వచ్చిపోయినంత మాత్రం రాకడ సిద్ధమవడం, దైవజనులతో కలిసిపోవాలి. ఆమేనండి, ఆమేన్. ఎరుకు దగ్గర యెహోషువ చెప్తున్నాడు, మీరు యాజకులు లేవీలతో కలిసి మీరు కేకలు వేయాలి, కలిసి స్తుతించాలి. 2వ దినవృత్తాంతాల్లో మాట్లాడుతున్నాడు 20వ అధ్యాయంలో, మీరు కలిసి ప్రార్థన చేయాలి. ఆమేన్. పౌలు అంటాడు ఫిలిప్పీ 1లో, సువార్త విశ్వాస పక్షముగా నాతో కలిసి పోరాడండి. మత్తయి సువార్త పనుల్లో నాతో కలిసి సమకూర్చండి. మత్తయి సువార్త 25, 26, 41లో నాతో కలిసి ప్రార్థన చేయండి. ఈ వాక్యాలను నెట్టిపోయినాయి. దైవజనులతో కలిసి సువార్తలో పాలు పొందాలా, దైవజనులతో కలిసి పరిచయం చేయాలి, దైవజనులతో కలిసి ఆరాధన చేయాలి, దైవజనులతో కలిసి ప్రార్థన చేయాలి, దైవజనులతో కలిసి దేవుని కొరకైన పోరాటం చేయాలి. కలిసిన వారే రాకడకు సిద్ధపడతారు. 3 మాటలు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు, సిద్ధపడాలి. మనంతట మనమే సిద్ధపడిపోగలమా? లేదు. మనల్ని సిద్ధపరిచే ఒక దైవజనుడు ఎవరు? పరిశుద్ధ జీవితం కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి తన వైపు కాక దేవుని వైపు తిప్పే ఒక సేవకుడు కావాలి. రెండవది లోకమునకు వేరే కోటలోనే అక్కడే జీవితం శుద్ధీకరణ, అలంకరణ తప్ప ఇంకా ఇతర రాజకీయాలు, వ్యవహారములు ఏమీ లేని ఒక సత్తువు గల సంఘములో నాటుబడిపోవాలి. 3వది దైవజనుడితో కలిసి ప్రార్థన, ఆరాధన, సువార్త, వాక్యానుసరణ, పోరాటాలు అన్నిటిలో కలిసి ఉండాలి. ఇలా అయితే ఒక వ్యక్తి రాకడకు సిద్ధపరచబడతాడు. ఈ క్రమాలు మనము గ్రహించిన వారమై చర్చికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం,
అనే దగ్గర ఆగిపోకుండా ఈ శ్రేష్టమైన ఉపదేశ సారం ఒక మంచి దైవజనుని కలిగి లోకమునికి వేరే సంఘములో శుద్ధీకరణ అలంకరణ మాత్రమే ఉన్న ఉపదేశములో స్థిరపడిపోయి అలాంటి దైవజనులతో కలిసి పరిచర్యలో సాగుతూ రాకడకు సిద్ధపడండి. దైవ కృప ఈ విరితిగా మీ అందరికీ సహాయం చేయునుగాక. తల్లు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరము కూడా స్వరమెత్తి చేతులెత్తి ఒక్క నిమిషమైన ఆగకుండా యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? ఇంతగా ఆయన మనకు సహాయం చేశాడు, ఇంతగా ఆయన మనతో మాట్లాడారు, ఇంతగా ప్రభు మనల్ని నడిపించారు. చక్కగా థ్యాంక్స్ అని స్తుతిలోని స్తోత్రంలోని చెప్పండి. ఒక క్షణం ఆగకుండా చేతులెత్తారు కానీ స్వరమెత్తాలండి. ఇంతమంది చేతులు ఎత్తారు కానీ స్వరాలేవండి. అమ్మా అయినారా చెప్పండి. ఈరోజు దేవుని వాక్యము నీతో నాతో సూటిగా మాట్లాడుచున్నది. ఎవరు సిద్ధపరచబడతారు రాకడికి? రాకడ కోరుకున్నంత మాత్రాన, రాకడ ఇష్టపడినంత మాత్రాన చాలు. నిన్ను సిద్ధపరిచే వాళ్ళు కావాలి. పరిశుద్ధ జీవితము కలిగి పరిశుద్ధాత్మత నింపబడి తన వైపు కాక దేవుని వైపు త్రిప్పుకునే ఒక దైవజనుడు కావాలి. అలాంటి సంఘములో ఉంటూ, అలాంటి సహవాసాల్లో ఉంటూ లోకమునకు సంబంధం లేకుండా వేరుపాటు జీవితంలోకి చేయాలి. శుద్ధీకరణ, అలంకరణ, ఇదే ధ్యాస మీద నువ్వు బతకాలి. మూడవదిగా ఆ దైవజనుతో కలిసి పాడాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి సహవాసం చేయాలి, కలిసి దేవునిలో ముందుకు వెళ్ళాలి. ఈ 3 విషయాల్లో దేవుడు నీతో సూటిగా మాట్లాడా? అలవాటు అయిపోయిన మాటలు కాకుండా తీర్మానం ఏదైనా చేసుకోగలిగావా? తప్పకుండా ప్రభుని దీవించే సమయం ఇది. కళ్ళు మూసుకున్న మీలో, ప్రార్థన చేస్తున్న మీలో ఏదైనా ఒక మాట దేవుడు మాట్లాడింది ఉందా? ఏదైనా ఒక మాట ద్వారా దేవుడు నన్ను పట్టుకున్నాడా? నిజమే, ఈ విషయంలో లోటుగా ఉన్నాను, ఈ విషయంలో వెనకబడి ఉన్నాను, ఈ విషయంలో సరి చేయబడాలి అనే ఆలోచన, ఆశ ఏమన్నా కలిగిందా? అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, కనికరించి నన్ను దేవుడు బలపరుచున్నట్లుగా ఈ తీర్మానంలో స్థిరపరచడం నా కోసం ప్రార్థన చేయండి. నేనైతే ఒక తీర్మానంలోకి వచ్చాను ఈ రాత్రి. ఈ సందేశం నా కొరకే. అలాంటి తీర్మానంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తండి. మీ కొరకు ఏర్పరచబడ్డ దైవజనులు ప్రార్థన చేస్తారు. అలవాటుగా చేతులు ఎత్తుతున్నారా? అయితే నిజంగా ఏదైనా తీర్మానం కలిగిందా? నేను ఈరోజు మొదలుకొని ఈ నిర్ణయం తీసుకున్నా, ఈ విషయంలో సరి చేసుకున్నా, ఈ విషయంలో కొత్త తీర్మానంలోకి వచ్చా, ప్రభువును దర్శించడం నా కోసం ప్రార్థన చేయండి అనే వాళ్ళు మీలో ఉంటే మీ కుడి చేయి పైకెత్తండి. ఏర్పరచబడ్డ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు.